తెలంగాణలో కొనసాగుతున్న సర్ ప్రక్రియపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ జూమ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సర్ ప్రక్రియను నేతలంతా సీరియస్ గా తీసుకోవాలని హెచ్చరించారు. సర్ గడువును ఆగస్టు 3 వరకు పొడిగించారన్న సీఎం రేవంత్ దీనిని ఒక అవకాశంగా తీసుకోవాలని సూచించారు. 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సర్పై 489 సమావేశాలు జరిగాయన్నారు. బాగా వెనుకబడిన నియోజకవర్గాల్లో ఇప్పటికైనా స్పందించాలని ఆదేశించారు. చైర్మన్ పదవులు, పార్టీ పోస్టులు కావాలని గాంధీ భవన్ చుట్టూ తిరగొద్దని సూచించారు. అలాంటి వారికి అపాయింట్మెంట్లు ఇవ్వొద్దని మీనాక్షి నటరాజన్, మహేష్ గౌడ్కు సూచించారు. ఆగస్టు 3 వరకు నాయకులు గాంధీ భవన్కు రావద్దని హెచ్చరించారు. కొందరు నాయకులు హైదరాబాద్లో కూర్చొని పనిచేయడం లేదంటూ మండిపడ్డారు. సోమవారం 10 మంది ఇన్ఛార్జ్ మంత్రులు అన్ని జిల్లాల్లో సర్ ప్రక్రియపై సమీక్ష సమావేశాలు చేపట్టాలని సూచించారు. ఎంపీలు పార్లమెంటు సమావేశాల్లో ఉన్నా కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాలన్నారు సీఎం. ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్న చోట్ల ఎంపీలు పనిచేయకపోతే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. పార్టీ పరంగా సర్ ఇన్ఛార్జీలుగా ఉన్నవారు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలన్న సీఎం రేవంత్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, చైర్మన్లు, బీఎల్ఓల రిపోర్టుల కంటే బీఎల్ఏల రిపోర్టులను పరిశీలించాలని సూచించారు. బీఎల్ఓల రిపోర్టుల మీద మాత్రమే ఆధారపడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అటు పార్టీ పరంగా పనిచేస్తున్న బీఎల్ఏలను నాయకులు సమర్థవంతంగా ఉపయోగించుకోవాలన్నారు. హైదరాబాద్ చుట్టూ తిరుగుతామంటే కుదరదని, పూర్తిగా క్షేత్రస్థాయిలో ఉండాలని సూచించారు. వచ్చే 10 రోజులు ఎన్నికల ప్రచార తరహాలో నియోజకవర్గాల్లో పర్యటించాలని ఆదేశించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, కార్పొరేషన్ చైర్మన్లు, సర్కు నియమించిన పార్టీ ఇన్ఛార్జీలు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందేనంటూ హుకుం జారీ చేశారు సీఎం. బీఎల్ఏ, బీఎల్ఓ రిపోర్టులను గాంధీ భవన్ టీం ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. సర్ను ఇన్ఛార్జి మంత్రులు పూర్తి పర్యవేక్షణ చేయాల్సిందేనని, అన్నింటికీ వారిదే బాధ్యత అని పేర్కొన్నారు. ఈ నెల 30వ తేదీన మళ్లీ పూర్తి స్థాయి సమీక్ష నిర్వహిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీల వారీగా నివేదికలు తీసుకుంటామని తెలిపారు. ఇక పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరింత బాధ్యత తీసుకుని ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ఛార్జిను సమన్వయం చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సర్పై సీరియస్ గా దృష్టి సారించాలన్నారు. బాగా పనిచేసే 100 మంది బీఎల్ఏలకు రాహుల్ గాంధీని కలిసి ఫోటో దిగే అవకాశం కల్పించాలని జూమ్ మీటింగ్లో నేతలకు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.